జరగాల. దాని కాదని చెప్పేసి మీరు కనుక మా జోలికి వస్తే ఇప్పుడు మనందరం సౌమ్యంగా ఉండాలి. యాజమాన్యం పిలిస్తే మనం వెళ్తాం, చర్చిలో మాట్లాడతారు, అన్ని అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు చెప్తాం. ఆ హామీ ఇస్తేనే మనం కమ్ముతాం, లేదంటే ఏదైనా యాజమాన్యం ఏమంటుందంటే బైక్లు పెడుతున్నారు, అందరికీ మోడేనంట, మీకు మోడే మాకు మోడే అంటున్నారు. మీరు మోడీ కాదు, మీరు చెప్పు. కాంట్రాక్ట్ కార్మికులకి ఏం త్యాగం చేయాలి? జీతాలు త్యాగం చేసాం, ఈఎస్ఐ త్యాగం చేసాం, బోనస్ త్యాగం చేసాం, ఇంకేం త్యాగం చేయాలా? కట్టుకుని పోయి తప్ప. ఇప్పుడు యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటికే మేము చాలా ఇది ఉన్నాం. ఇక్కడ చాలా మంది నిర్వాసితులు భూములు పోగొట్టుకొని ఉద్యోగాలు లేక సుమారుగా కాంట్రాక్ట్ లేబరు 8,000 మంది కాంట్రాక్టులు పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు సగం చేతాలు ఇస్తే మేము ఎలా బతుకుతామని అడిగితే మా చేతులు లేదంటున్నారు. ఎవరి చేతిలో ఉన్నదని ఈ రోజు చెప్పొస్తే మాత్రం ఈ కార్యక్రమం పెంచుకొని ప్రసక్తి లేదని మన పోరాటం శాంతిగా చేయాలి, సాధించుకోవాలి. గట్టిగా ఉందా లేదా చెప్పాలి. ఉంటే ప్రజల్ని సమర్థించాలి, లేకపోతే ఇక్కడ చెప్పలే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పుడు మన యూనియన్ జిల్లా అధ్యక్షులు కేఎం శ్రీరాజు గారు మాట్లాడతారు. యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తానికి కారణం ఒక్కొక్క సమస్య మన సమస్యలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ఉండడానికి కారణం స్టీల్ ప్లాంట్ ని 100% కెపాసిటీ తోటి రన్ చేయలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు ఉంటే 1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తాం. దానికి కొంతమంది కార్మికులు అక్కర్లేదు. ఈ కార్మికులందరినీ కూడా నెలకి 15 రోజులు డ్యూటీ చేస్తాం, లేకపోతే వారానికి 2 రోజులు 3 రోజులు ఆఫర్ తీసుకోండి. అలాగే మీరు రోజు వచ్చి గేట్ దగ్గర బయోమెట్రిక్ చేసుకొని లోపలికి వచ్చి ఇన్ఛార్జి పని చెప్పి మీ సూపర్వైజర్ అటెండెన్స్ కార్డు మీద సంతకం పెట్టి అన్నీ జరిగి ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జి ఉంటారో మన వర్కులకి వాళ్ళు కూడా సంతకాలు పెట్టి బిల్లులు ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి హెచ్ఓడితో సహా అందరూ సంతకాలు పెట్టి మనం పనిచేసిన దానికి మనకి డబ్బులు ఇవ్వడానికి బిల్లులు వెళ్ళి డైరెక్టర్ ఫైనాన్స్ గారికి ఈ బిల్లులు సక్రమంగా లేవట. ఏమిటి కారణం అంటే మీరు గేట్ల దగ్గర బయోమెట్రిక్ లో మీ అటెండెన్స్ ఇన్ను అవుతూ పడలేదంటున్నారు. మనకి పనిచేసింది తప్ప, ఇక్కడికి వచ్చి అటెండెన్స్ కార్డుల మీద సంతకం పెట్టింది తప్ప. ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు మాకు సంతకాలు సర్టిఫై చేసి మేము పనిచేసిన దాన్ని బిల్లులు పెడితే హెచ్ఓడీలు కూడా సంతకాలు పెట్టి బిల్లులన్నీ ఫైనాన్స్ పంపితే తప్పు అన్నామంటే వీళ్ళందరూ తప్పు చేసినట్ట, లేక నువ్వు ఒక్కడో తప్పు చేసినట్ట అని చెప్పి పని చేసిన దానికి జీతం ఇవ్వలేమంటే నిన్ను తీసుకెళ్లి జైలు లోపల పెట్టాలి. చట్టం వల్ల చెప్తుంది. నువ్వు మర్యాదగా పనిచేసిన దానికి మా జీతాలు మాకు ఇస్తావా, లేకపోతే నిన్ను లోపల పంపే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మనం హెచ్చరిక చేయడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే ప్రతిసారి ధర్నాలు చేస్తా ఉన్నాం. మనం అనేక సమస్యలు నా ముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు, మన నందిరామన్ గారు చెప్పారు. అనేక సమస్యలు మనకు తీవ్రంగా ఉన్నాయి. ఉన్న హక్కులు పోయినాయి. అయినా మనం సర్దుకొని స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగలేదు కాబట్టి మేము సర్దుకొని పనిచేస్తామని చెప్పి మనం పనిచేస్తా ఉంటే మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంటే ఈ పని కూడా పోతే, ఈ పని కూడా లేకపోతే, ఈ జీతం కూడా లేకపోతే మేము ఎలా బతకాలని చెప్పని ఈ రోజు మన అందరికీ కూడా
ఆందోళన కలుగుతున్న పరిస్థితి ఉంది. ఆ ఆందోళనని పరిష్కారం చేయాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంది. నేను చెప్తుంది ఒకటే, ఈ యాజమాన్యానికి స్టీల్ ప్లాంట్ 100% నడపండి. దానికి కావాల్సిన మద్దతుని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి తీసుకురావడానికి మేము కూడా సహాయం చేస్తాం. మీరు దెబ్బలాడాల్సిందే 100% ఉత్పత్తి చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వని ప్రభుత్వం మీద దెబ్బలాడాలి. మీకు ప్రభుత్వం మీద దెబ్బలాడడం చేత కాకపోతే రాజీనామాలు చేసి ఇంటికి పోటీ తప్ప మా మీద వచ్చి మా హక్కులు హరిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేము ఒకటే చెప్పాల్సిన ఇప్పటిదాకా సీఎండీని ఒక్కనే రాజీనామా చేయమన్నాం. సీఎండీఏ కాదు, 2014 నుంచి ఇప్పటిదాకా పెట్టిన డైరెక్టర్లు అందరూ కూడా మీరు కార్మికుల పక్షాలు ఉండి పనిచేస్తారా, లేకపోతే ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పని ఆదానికి అమ్మాలని చెప్తే దానికి అనుగుణంగా మీరు పనిచేస్తారా తెలుసుకోండి. మా కోసం పనిచేసేటట్టయితే ఇక్కడ ఉంటారు, లేదా స్టీల్ ప్లాంట్ అమ్మడం కోసం మీరు పనిచేసేటట్టయితే మాత్రం రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి తప్ప మేము మాత్రం స్టీల్ ప్లాంట్ అమ్మనియం, మూతలు వేయనియం. ఖచ్చితంగా మా జీవితాలకు సంబంధించి, మా బతుకులకు సంబంధించి ఖచ్చితంగా మేము ఎంతకైనా తెగించి పోరాడటానికి సిద్ధం అని చెప్పి దానికి నిరసనగా ఈ రోజు వేలాది మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఏదో గంటో గడియాం మన కార్యక్రమం చేసి వెళ్తా ఉంటే ఏమంటే రోజులు ఎక్కడ పుట్టిందాకా అసలు వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక అధికారి చెప్తున్నారు పోలీసు వాళ్ళతో, ఏమంటే 5:30 అయితే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, మీరు 5:30 దాకా ఉంటే చాలని చెప్పి అంటున్నారు. 5:30కి వెళ్ళిపోదామా, సమస్య పరిష్కారం అయిపోయిన దాకా ఉందామా, అయ్యేంత వరకు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఎవరైతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో వాళ్ళు వచ్చి మనకి వెనక్కి నిర్ణయం తీసుకుంటామని చెప్పేంత వరకు కూడా మన పోరాటం శాంతియుతంగా కొనసాగాలి. మనమేదో ఎవరినో పడ్డానికో తినడానికో ఏదో తగలగొట్టడానికో రాలా, పరిష్కారం కోసం వచ్చాం, మన కడుపు మంటని ఆపుకోవడం కోసం వచ్చాం. కాబట్టి మన పోరాటం అనేది శాంతియుతంగా జరగాలి. శాంతియుతంగా మన కార్యక్రమం చేయడానికి సిద్ధం. దానికి అధికారులు కానీ, పోలీసు వారు కానీ, సిహెచ్ఓలు కానీ సహకరించాలని చెప్పని కూడా నేను మీ తరఫున, మనందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటే నేను చెప్పదలుచుకుంది, మా సమస్యలు న్యాయమైనవి, మా సమస్యలు జెన్యూను, న్యాయమైన సమస్యల పరిష్కారం చేయడం యాజమాన్యం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రోజు ఇదే పద్ధతిలో కానీ స్టీల్ ప్లాంట్ నడిస్తే ఎక్కువ రోజులు నడవదు, ఇది మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ వాళ్ళు చెప్పారు ఏమని, ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, మీరు అమ్మలేకపోతే నేను మోదేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మోదేసి మన బతుకులందరినీ రోడ్లు పడేయాలని చెప్పి చేసే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రకి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఉన్నత యాజమాన్యం, సీఎండీ కానీ వీళ్ళందరూ కూడా పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటేనే మన హక్కులు కూడా కాపాడబడతాయి. అందుకోసం మనం స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం, మన హక్కులు కాపాడుకోవడం కోసం మనందరం కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున శాంతియుతంగా మన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పని తెలియజేస్తూ, ఏ ఒక్కరు కూడా దయచేసి మన కార్యక్రమం ముగిసింది అని చెప్పని మన నాయకులు ప్రకటించేంత వరకు మీరెవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. కొంతమంది వస్తా ఉన్నారు, ఇంకా వర్షంలో వాళ్ళు ఉండడం కష్టమవుతుంది. కొంచెం ఖాళీలో ఉన్న దగ్గరికి వచ్చి ముందుకు వచ్చి కూర్చోండి. వర్ధిల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, న్యాయమైన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి, న్యాయమైన సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి, సకాలంలో వేతనాలు చెల్లించాలి. దాస్ పేరుతో పనిచేసిన దానికి వేతనాలలో కోత పెడితే సహించవు. దాస్ పేరుతో పనిచేసిన కాలానికి వేతనాలు ఎగ్గొడితే సహించవు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలి. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ అంటే చాలా లోపాలు ఉన్నాయి. ఈఎస్ఐని అన్స్కిల్డ్ వర్కర్ కి, సెమీ స్కిల్డ్ వర్కర్ కి, ఈ రోజున స్కిల్డ్ వర్కర్ కి ఈఎస్ఐ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈఎస్ఐ లేని వారికి ప్రత్యామ్నాయ వైద్యం ఖచ్చితంగా యాజమాన్యం కల్పించాలి. మన హక్కులు ఒకటొకటి పోతా ఉన్నాయి, అలా జరగడానికి వీల్లేదు. అందుకోసం మనందరం కూడా ఈ పిలుపు ఏదైతే ఇచ్చామో, ఈ పిలుపుకి మీరందరూ వచ్చారు కాబట్టి ఎన్జేసీఎస్ లో 1200 రూపాయలు, ఇతర అన్ని స్టీల్ ప్లాంట్ లో కూడా పెంచినటువంటి డబ్బుల్ని 1200 రూపాయలు ఇస్తా ఉన్నారు. బయట ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. కళ్ళకలు కూడా మన వేతనం
పెరగట్లేదు. కుటుంబం పోషించుకోవడం మనకి చాలా కష్టంగా ఉంది. కడుపు ఆకలితో వచ్చి ఇక్కడ పని ఎలా చేయాలి? అందుకని ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం కోసం మన సిఐటిగా రాజీ లేనటువంటి సమస్యలు పరిష్కారం అయితే కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
చేయమంటే ఉత్పత్తి చేయడం, ఆశీర్వాదం తప్పుడు కంటే జాగ్రత్త అంటే నేనే కాదు కార్మికులందరూ దొంగలని చెప్పి ఇదిగో అలా నిరూపించదలుచుకుంటే మీ సంగతి జరుగుతామని ఆశపడగలరు. మాట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరించమని రోడ్డెక్కి అడుగుతున్నాం. ఎక్కడైనా సరే ఏదైతే సమస్యలు పరిష్కరిస్తామో మీరు వచ్చి చెప్తే సరే ఉంది, లేకపోతే తెలుసుకొని వెళ్ళేదాక మన అందరం సిద్ధంగా ఉన్నాం. ఇంకా చెప్పవలసింది చాలా విషయాలు ఉన్నాయి. మాట్లాడుకునేటువంటి అంశాలని ఖచ్చితంగా మా నాయకత్వం సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు యావత్తు పాటించుకుంటూ ముందుకెళ్ళాలని మీ అందరికీ చెప్తున్నాను. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు కబురు కొట్టుకొచ్చారు అయ్యారు అంటే మీరు మాట్లాడతారు మరి ఈ రోజులు ఏం మాట్లాడతారు అది తెలుసుకోవడానికి మీరు దిగి రండి అని చెప్పారు. అందుకని కాంగ్రెస్ మనం పూరించి యజమానికి రోజు ఈ సమస్యలు సమస్యలు పరిష్కారం ఎంత సమయమైనా మన అందరూ దాని గురించి వేచి ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం కాంట్రాక్ట్ కార్మికులు ఒక్క తిరుగుతున్న కంప్లీట్ చేస్తాం. మాకు గౌరవప్రదంగా మా పరిచయంలో గుర్తించి మాకు సరైనటువంటి హామీ ఇవ్వాలని రాజధాని వార్త ఉన్నావు. నువ్వు దాన్ని నిలబెట్టుకుంటావు, మమ్మల్ని మొక్కలుంటావు, నీ చేతుల్లో హెచ్చరిస్తా ఉన్నావు. ఈ విధంగా మా చేతిలో ఏమి ఇప్పటికే చాలా కోపంతో ఉన్న కార్మికులతో ఆసక్తిగా ఉండదు. ఏం పరిష్కరిస్తున్నావో అది జనకానికి రమ్మని చెప్పి మన ఉద్యోగం కూడా మేము కోరాం. నిజమే కాదు. అందుకని ఈ విషయాలన్నీ జాగ్రత్తగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు మనం గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించాలని మీ అందరినీ కోరుతూ నా మాటలు ఎంతసేపు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున విప్లవంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఇటువంటి అందరూ కట్టుకుని తీసుకుంటే దానికి నష్టం, దానికి మనందరికీ నష్టం. ఇటువంటి ఆలోచన ఉండకుండా కొద్దిగా పాటించండి. తప్పకుండా మన సమస్యల్లో సార్వజనిక Yeah.
ఏర్పడిన ఒక వ్యవస్థ, దానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనందరి సమస్యలు ఏంటంటే చాలామంది ఫేస్ చేస్తున్నట్టు చెప్తుంది, మిషన్లు ఎక్కువ లేవు, మిషన్లు సరిగ్గా పనిచేయట్లేదు అని. ఆ విషయం మీద గత కొద్ది రోజుల నుంచి నేను వచ్చిన తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో టేకప్ చేశాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రోజు పొద్దున సాయంత్రం అక్కడ వెళ్ళి చెక్ చేసి ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి నాకు చెప్తున్నారు. చాలా మటుకు సాల్వ్ అవుతున్నాయి. ఇంకా కొద్ది మిషన్లు పెంచుతున్నారు. అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏ హాస్పిటల్ కానీ మనం సిన్సియర్గా పనిచేయడం స్టీల్ ప్లాంట్లో, స్టీల్ ప్లాంట్ అంటే మనం అంటాం మనం ఉంటే స్టీల్ ప్లాంట్ ఉంటుంది. ఓపిక పట్టండి, తప్పకుండా మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. మాకు జమ చేయడం బయోమెట్రిక్ వల్ల కొనసాగుతున్నారు. డే బై డే డ్యూటీ చెప్తున్నారు. సార్ దృష్టిలోకి వస్తే నాకు తెలీదు, నేను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. కాబట్టి పూర్తిగా చెప్పలేండి. చెప్పండి సార్. ఈ విషయాలన్నీ కూడా మనం కొద్ది రోజుల్లో దానికి ఒక సొల్యూషన్ కనుక్కుందాం. ఎందుకంటే ఇవన్నీ మధ్యలో ఉన్న విషయాలే కొన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం. మేనేజ్మెంట్ అనుకూలంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, దానికి కూడా మాట్లాడతాను. మరి ఎవరు ఇచ్చారని నేను కనుక్కుంటాను. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఈ డే బై డే అనేది నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. తప్పకుండా దీని మీద దృష్టి పెడతాను. రెండు అంశాల్లో మనకి స్పష్టత కావాలి. సార్ చెప్తుంది నేను ఆలోచించండి. దయచేసి అందరూ సైలెన్స్ గా ఉండండి. ఈ బయోమెట్రిక్ మెషిన్స్ వాటిలో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే సాల్వ్ చేస్తారు. దాని గురించి మీరు ఇబ్బంది పడమాకండి. సార్ నేను అడిగేది ఏంటంటే బయోమెట్రిక్ పేరుతోటి వీళ్ళందరూ పనిచేశారు. పనిచేసిన దానికి బిల్లులు పెట్టారు, అందరూ ఆథరైజ్ చేశారు. ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులన్నీ వెనక్కి వచ్చినాయి చెప్పని కాంట్రాక్టర్లు చెప్తుంది ఏమిటంటే వెనక్కి మీ బయోమెట్రిక్ ద్వారా జీతం ఇస్తామంటున్నారు. మీరు పనిచేసిన దానికి మాకు మేనేజ్మెంట్ కోత పెడుతుంది కాబట్టి బిల్లుల్లో మేము మీకు జీతాలు ఇవ్వం, ఇచ్చిన జీతాలు కోతాలు పెడతాం అని చెప్పని కాంట్రాక్టర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ బిల్లులు వెనక్కి తీసుకురావడం అనేది, చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం అనేది సరైనది కాదు. నేను కోరేది ఏమిటంటే మిమ్మల్ని చేసిన పనికి మాకు వేతనం మీరు ఇప్పించే చర్యలు చేపట్టగలరా లేదా స్పష్టంగా చెప్పండి. రెండోది మీ దృష్టికి రాలేదా చెప్పండి. అదే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేనేజ్మెంట్ వారితో చర్చించాలి. ఇప్పటికెప్పుడు విషయాలు మనం గవర్నమెంట్ కూడా ఒకసారి మాట్లాడతాం. ఎలా చేయాలనేది వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. దాని వరకు మాత్రం మేము అంగీకరిస్తున్నాం. అలాగే డే బై డే డ్యూటీలు ఫస్ట్ తారీఖు నుంచి డే బై డ్యూటీలకు వస్తారా లేదా అని చెప్పని మాకు మేనేజ్మెంట్ ఇప్పటి నుంచి చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నారు. పర్టికులర్ గా మిల్స్ అన్ని డిపార్ట్మెంట్లో ఎస్టీఈడి, సిఈడి, అలాగే టెలికామ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇటువంటి సర్వీస్ డిపార్ట్మెంట్లు అన్నింటిలో, అలాగే ఎస్ఎంఎస్ అనేక డిపార్ట్మెంట్లో మీరు వారానికి 2 రోజులు 3 రోజులు ఆఫర్ తీసుకోమని చెప్పని చెప్తా ఉన్నారు. అలాగే డే బై డే డ్యూటీకి 15 రోజులు డ్యూటీ తీసుకోండి, 15 రోజులు
సెలవు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మేము జీతం మొత్తం వస్తేనే బతకలేకుండా ఉన్నాం, సగం జీతం తోటి బతకలేము. మీరు 100% ఉత్పత్తికి చర్యలు చేపట్టండి. మాకు జీతాల్లో గానీ వేతనాల్లో గానీ 10 దినాల్లో గానీ కోతలు పెట్టడానికి వీలు లేదని చెప్పనేది మేము మనవి చేస్తా ఉన్నాం. దీనికి దయచేసి సమాధానం చెప్తాను. మీరు సైలెన్స్ గా ఉండండి. ఈ విషయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళాలి. ఇది నా పరిధిలో లేని విషయాలు డెఫినెట్ గా మీ అందరి తరఫున నేను మేనేజ్మెంట్ తో చర్చిస్తాను. సీజీఎం వర్క్స్ గారు ఏదైతే ఉన్నారో మన పరిధిలో ఉన్నదాన్ని ఒకదాన్ని మేము పరిశీలించేస్తున్నారు. మిగతా వాటిని పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే 4-5 రోజుల లోపు మీరు పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయండి. లేకపోతే ఇక్కడికి ఎలాగొచ్చామో అదే పద్ధతిలో మేము అడ్మిన్ బిల్డింగ్ కి వెళ్ళి మీకు ఎవరైతే సహకరించట్లేదు, ఎవరైతే మీకు సమాధానం చెప్పట్లేదో మాకు చెప్పండి. వాళ్ళనే నేరుగా మేము వాళ్ళతోటి మేమే మాట్లాడతాం. మేమే అక్కడే తేల్చుకుంటాం. నిలబడండి. నిజాయితీగా మేము పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం. మా పక్షాన మీరు మాకు సహకరించండి. వాస్తవాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళండి. పై అధికారులు, ఉన్నతాధికారులు సక్రమంగా స్పందించకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా